హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. చక్కగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసి మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది లక్షవారం రోజు లాగ్ అనమాట. ఆ రోజు లైవ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా హెన్న అయితే పెట్టేసుకున్నాను. నీళ్ళు వచ్చినాయి అనమాట. ఆ రోజు వాటర్ కూడా పట్టేసుకొని మొక్కలకి అది ముందు రోజు నీళ్ళు వేయలేదు. ప్రొద్దుటే వేస్తుంటే ఇక్కడ వాకింగ్ చేయాలని చెప్పేసి వేయనివ్వట్లేదు. కానీ నీళ్ళు వచ్చినాయి కాబట్టి అది అంతా ఇలాగా తడిసిపోతుంది అని చెప్పేసి ఇంకా వాటర్ అయితే వేసేస్తానండి. ఎందుకంటే ట్యాంకు నింపినప్పుడు కొంచెం ఎక్కువగా నిండుతాయి, కారుతాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు పైపులోంచి మనకి ఫోర్స్గా వాటర్ వస్తుంది, మొక్కలు అన్నిటికీ పట్టేయగలుగుతాను అనమాట. సాయి అదిగోండి అక్కడ ఒక్క సైడే వాకింగ్ చేసుకుంటున్నాడు, తడవలేని చోట. ఎందుకంటే తడిసిన చోట చేసాడు అనుకోండి జారిపోతుంది అని చెప్పేసి రాడనమాట. తడపద్దు అని అంటాడు. అందుకే నేను చాలాసార్లు అన్నాను, ఇక్కడ ఏం చేస్తున్నాడు వాడు, తడపద్దు అని అంటాడు, ఇక్కడ నీళ్ళు పట్టద్దు అని అంటాడు, మీకు చెప్తాను తర్వాత అన్నాను కదా, అట్లా అనమాట. అందుకని వద్దంటాడు. కానీ ఇదంతా నేను నీళ్ళు వచ్చిన రోజు ఏం చేస్తానంటే ఆ ప్లేస్ అంతా కడిగేస్తానండి, మొత్తం అంతా. ఎందుకంటే మనం నీట్గా తిరిగిన దుమ్మది పట్టకుండా ఏదైనా ఆరబెడతా ఉంటాను కదా, రోజు వాటర్ వచ్చినప్పుడల్లా కడిగేస్తూ ఉంటాను అనమాట. మొక్కలకి అది నీళ్ళు వేస్తానండి. ఈలోగా టైం అది కూడా అయిపోయింది. ఇల్లు అవి తుడి చేసుకున్నాను, కుంకుడికాయలు కొట్టేసాను, ఇంకా పూజ అది కూడా చేసేసుకున్నాను. సాయి ఏం చేశాడంటే ఈలోగా ముందే ఓట్స్ తోటి ఆమ్లెట్ వేసి పెట్టాడు. నేను ఇంకా అప్పటికి 10 అయిపోయింది. మీకేమో 10ంటికి లైవ్ అని చెప్పాను కదా, అప్పుడు గబగబా చేస్తున్నాను అనమాట. కానీ ఆమ్లెట్ ముందే తినేయమంటున్నాడు. నేను పూజ చేసుకోకుండా ఎక్కడ తింటాంట, ముందు పూజ చేసుకొని తర్వాత తినేద్దాము అని చెప్పేసి పక్కకి పెట్టమన్నాను. అది ముందైతే చక్కగా పూజ అది అయిపోయిన తర్వాత లైవ్ స్టార్ట్ చేశాను. లైవ్లోనే ఓట్స్ ఆమ్లెట్ తిన్నాను అనమాట నేను. తర్వాత దొండకాయ లైవ్ కట్ చేద్దాం అనుకున్నాను కదా, ఫ్రై చేద్దామని చెప్పేసి. ఇంకా ఆనపకాయ ఉంది, ఆనపకాయతోటి అదిగోండి సొరకాయ పప్పు చేద్దామని చెప్పేసి దాన్ని కట్ చేసేసాను. ఇంకా ఆనపకాయ పప్పు తక్కువ, కొంచెం ఆనపకాయ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి పసుపు కారం కొంచెం చింతపండు కూడా వేసేసి విజిల్ వేయించేసాను. అందులోనూ నేను అవి ఫ్రెష్ చేయలేకపోతున్నాను అనమాట. దొండకాయలు కట్ చేస్తుంటే సాయి కట్ చేసి ఇవ్వమ్మా, ముక్కలు చేసి ఇవ్వంటే వాడు సినిమా చూస్తూ చక్కగా మనకి వెజిటేబుల్ అయితే దొండకాయ ముక్కలు కట్ చేసి ఇచ్చేసాడు. వాడికి అక్కడ టైం కూడా అయిపోతుంది. మాదమ్మ ఏం తినలేదు తెలుసా ఆ రోజు. బయట నుంచి పాపం నాకు టైం అయిపోతుందమ్మా అని చెప్పేసి ఏం చేసింది, బయట నేను ఏదైనా కొనుక్కొని తింటానులే అని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట ఫాస్ట్గా. ఆ రోజే లైవ్గా స్టార్టింగ్ కదా, వెంటనే పెట్టేద్దాము లైవ్లో వండేద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు కుదరలేదు నాకైతే. అది సర్లే అనుకున్నాను, వెళ్ళిపోయింది. ఇంకా సాయికి అయితే అక్కడ మంట పెట్టి అది ఇచ్చేసాను కదా, అది చికెన్ అది కాల్చుకుంటున్నాడు. నేను ఇక్కడేమో దొండకాయ ఫ్రై ఇంకా పప్పు ఆనపకాయ వండేస్తున్నాను. ఇదిగోండి కుక్కర్లోంచి తీసిన వెంటనే అది పప్పు గుత్తుతోటి నలిపేసి ఇంకొంచెం వాటర్ వేసి ఉప్పు వేసి ఉడికించేసి తర్వాత తాలింపు వేసేసాను అనమాట. దొండకాయ ఫ్రై చేస్తుంటే ఇంకా మూత పెట్టి నేను మగ్గించలే. మనం దొండకాయ ఫ్రైని మూత పెట్టి కనుక మగ్గించామనుకోండి ఏమవుతుందంటే అది మెత్తగా అయిపోతుంది, కానీ మనకి టేస్ట్ రాదు. దొండకాయ ఫ్రై అన్నది టేస్ట్ రాదు. ఎప్పుడైతే మూత పెట్టకుండా మగ్గపెడుతూ ఆయిల్ అలా ఫ్రై చేస్తూ ఉన్నామో అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట దొండకాయ ఫ్రై అన్నది. అక్కడ చికెన్ అయితే కాలిపోతుంది, ఇక్కడ విజిల్ చూసారు కదా ఉడుకుతుంది. పక్కన తాలింపు అయితే వేసాను. ఈరోజు చక్కగా పప్పు ఆనపకాయ దొండకాయ ఫ్రై చికెను, ఇంక ఈ 3. చికెన్ నేను ఏం చేశాను, దొండకాయ ఫ్రై ఉంది పప్పు ఆనపకాయ ఉందని నేను తెప్పించుకోలేదు ఇంకా నేను తినడానికి. సాయికి ఒకటికే 100 రూపాయల చికెన్ అయితే తెచ్చుకున్నాడు. అందులో 2 పీసులు ఇవ్వరా అని అంటే, అమ్మ నాకు సరిపోదు కదమ్మా, నేను తినేది అది ఒకటే కదమ్మా. ఏంటంటే ఒక క్యాలరీస్ లెక్కేసుకుంటాడు కదండి, క్యాలరీస్ ప్రకారం చూస్తే వాడికి సరిపోదు అనమాట. కానీ ఎలాగైనా తినేటప్పుడు అయితే కంపల్సరీ 2 పీసులైనా ఇస్తాడు, ఇచ్చాడు కూడా. అదిగోండి నేను దొండకాయ ఫ్రై రైస్ పప్పు తీసుకున్నాను ఒక గిన్నెలోకి, 2 చికెన్ పీసులు. నాకైతే ఆ 2 అనిపించింది, అదే మీకు చెప్తున్నాను అనమాట. నేను తెప్పించుకొని ఉండుంటే ఇంకొక 5-6 ముక్కలు అయితే నాకు వచ్చును. కానీ ఆ 2 నంచుకొని తింటుంటే రైస్లో అది భలేగా ఉందండి, చాలా బాగుంది. చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది, మనం నిప్పుల మీద కాలుస్తుంటే చాలా సూపర్గా అనిపిస్తుంది అనమాట.
చాలా డైలీ ఇప్పుడు వాడు ఎయిర్ ఫ్రైర్ కొనడానికి చూస్తున్నాడు అనమాట, అది కొనేద్దామని చెప్పేసి. అందాక ఇలాగా అంతే తప్ప ఈలోగా ఎయిర్ ఫ్రై తెచ్చేస్తే ఆ పొగ అవి అవన్నీ పడవని చెప్పేసి అది వద్దు, నాకు అది అవుతే అన్నీ చేసుకొని తింటాను నేను ఆయిల్ లేకుండా, నువ్వు కూడా తినచ్చు ఆయిల్ ఫుడ్ లేకుండా అని చెప్పేసి నాకు బాగా బుర్రకి బాగా మదన చేస్తూ ఉంటాడు. అదిగోండి దొండకాయ ఫ్రై ఏంటంటే టేస్ట్ చాలా చాలా బాగుంది. ఎందుకంటే నేను మూత పెట్టకుండా మగ్గి పెట్టాను కదా, నాకు దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం తెలుసా. అసలు ముద్దకి ఆ టేస్ట్ భలేగా అనిపిస్తుంది తింటుంటే, సూపర్ అనమాట. మా ఇంట్లో అందరికీ ఇష్టమే దొండకాయ ఫ్రై అంటే. సాయి అదిగోండి ఆ సినిమా చూస్తున్నాడు, అది కుస్తీది సినిమా పేరు ఏంటో అబ్బా నాకు గుర్తులేదు, అది ఆ సినిమా చూస్తున్నాడు. అలాంటివి వాడికి టోర్నమెంట్ గేమ్స్ అన్నా అలాంటివి అంటే బాగా ఇష్టం. అలాంటి ధోనిది ఒకటి, క్రికెట్ది. ఎందుకంటే వాడు క్యారమ్స్ ఆడతాడు కదా, ఆడికి చాలా అలాంటివన్నీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అలాంటివి బాగా ఆడికి అప్పటికప్పుడు పెట్టుకొని చూస్తూ ఉంటాడు. పప్పు ఉన్నాయన్నీ తినేసానండి. ఇగో దొండకాయ ఫ్రై తినేసాను. పప్పు కూడా చాలా బాగుందండి, సూపర్గా. అందులో 2 పీసులు కొంచెం కొంచెం నంచుకొని తింటుంటే అద్భుత అనమాట, సూపర్ అనమాట. చాలా చాలా టేస్ట్గా ఉంది. ఈలోగా మా వారు కూడా వచ్చేసారు, మా వారికి కూడా అన్నం పెట్టేసాను. అదిగో తింటున్నారు, దొండకాయ ఫ్రై అవి వేసుకొని తింటున్నారు. మా వారికి ఉత్తి ఫ్రై అయ్యి పెట్టామనుకోండి నచ్చదు, పప్పు ఉంటుంది కాబట్టి పక్కన ఇష్టం అనమాట. అందుకని కంపల్సరీ పప్పు దొండకాయ ఫ్రై ఏమైనా 2 రకాలు అయితే చేసేదాన్ని. ఈ మధ్యలో తగ్గించాను. కానీ సాయంత్రం అనమాట ఆకలి వేస్తుంది, అన్నం లేదు కానీ పప్పు ఉండిపోయింది. దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది కానీ పప్పు ఉంది. అప్పుడు బయట నుంచి జొన్న రొట్టెలు రోజు లైవ్లో అన్నారు, జొన్న రొట్టెలు చేస్తారమ్మా మీరు, ఎవరైనా చెప్పండి, నాకు రావు సరిగ్గా మీరు చూపించండి అంటే, నాకు కూడా జొన్న రొట్టెలు రావమ్మా, నేనైతే దోశలు అవి తింటానని చెప్పాను. అదిగో సాయంత్రం తెప్పించుకొని తిన్నాను.